హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ కుకింగ్ కథలు. ఇవాళ మనం స్ట్రాబెర్రీతో ఒక మంచి రెసిపీ ట్రై చేద్దాం. ముందుగా దీనికి సంబంధించిన ఒక చిన్న కథ. ఒక చిన్న ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమెకు వంటగదిలో ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఫ్రిడ్జ్లో పాలు, బుట్టలో ఎర్రగా మెరిసే స్ట్రాబెర్రీలు, డబ్బాలో కొంచెం పంచదార కనిపించాయి. ఇవన్నీ కలిపితే ఏమవుతుందో చూద్దామని అనుకుంది. ఆమె ముందుగా పాలు మరిగించింది. తర్వాత స్ట్రాబెర్రీలు మెత్తగా నూరి వేడివేడిగా ఉన్న పాలల్లో మొత్తం వేసి కలిపింది. చివరిగా కొంచెం పంచదార వేసి నెమ్మదిగా కలిపింది. కాసేపటికి గులాబీ రంగులో ఒక తీపిగా సువాసన వచ్చే ఒక పదార్థం తయారయ్యింది. వాళ్ళ అమ్మ వచ్చి ఒక గ్లాస్ తాగి నవ్వుతూ చెప్పింది, చూడమ్మా, వేరువేరుగా ఉన్నవి కలిస్తే ఎంత రుచిగా మారాయో. మనుషులు కూడా అలాగే కలిసిమెలిసి ఉంటే జీవితం తీపిగా ఉంటుందని. అప్పుడు ఆమె ఆనందంగా తల ఊపింది. ఆ రోజు ఆమెకు తెలుసుకుంది, పాలు, స్ట్రాబెర్రీ, పంచదార కలిసినట్టే ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు కలిస్తే అందరూ కలిసి సుఖ సంతోషాలతో ఉంటారని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.